సో ఇక్కడ ఒక డిసివి ఆపరేటెడ్ వాల్వ్ ఉంది, ఆ కింద మాన్యువల్ ఆపరేటెడ్ వాల్వ్ ఉంది. ఈ డిసివిలో మనకి రెండు పార్ట్స్ ఉన్నాయి. ఒకటి ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ న్యూమాటిక్ డిసివి, రెండు ఇండికేషన్ బాల్. జస్ట్ ఇది ఓపెన్ అయిందా క్లోజ్ అయిందా మనకి ఇండికేషన్ ఇస్తుంది అనమాట. సో ఈ న్యూమాటిక్ డిసివి ఏంటంటే ఇది ఎలక్ట్రికల్ ఆపరేటెడ్, రెండు ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్స్ రెండు వైపులా ఫిక్స్ చేసి ఉన్నాయి, వాటికి కంట్రోలింగ్ వోల్టేజ్ కనెక్ట్ చేసింది. వాటిని డిన్ కనెక్టర్స్ అంటారు. ఇప్పుడు మీరు సర్క్యూట్ డయాగ్రామ్ చూడొచ్చు. ఈ సర్క్యూట్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే దాంట్లో మనకి ఏ డైరెక్షన్ లో ఏం జరుగుతుంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది వచ్చి మెయిన్ ఎయిర్ కనెక్షన్ అనమాట. ఈ డిసివికి మెయిన్ ఎయిర్ కనెక్షన్. సో మనకి ఎటువైపు సప్లై ఇస్తే ఏ ఈ స్పూల్ అనేది అటువైపు మూవ్ అయ్యి మనకి ఈ ఎయిర్ ఫ్లో అనేది డైరెక్షన్ చేంజ్ అయ్యి ఈ వాల్వ్ ఓపెన్ ఆర్ క్లోజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒక ఇప్పుడు లెఫ్ట్ సైడ్ సప్లై ఇస్తే క్లోజ్ అయి ఉంటే రైట్ సైడ్ సప్లై ఇస్తే ఇది ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా డిసివిని లో మనం ఎయిర్ ని రెగ్యులేట్ చేయడం వల్ల ఇక్కడ దీనికి కనెక్ట్ అయిన మెకానికల్ షాఫ్ట్ ని మనం రొటేట్ చేయొచ్చు. దాని లోపల ఉన్న మెకానిజం ఆ విధంగా అమర్చబడి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈ పవర్ సప్లై ఇవ్వడం వల్ల వాల్వ్ ని ఆపరేట్ చేసి ఈ వాల్వ్ ని ఓపెన్